ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటికి హిందూ దేవాలయాలపై హిందూ దేవతల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయి. ఏపీలో హైందవ ధర్మాన్ని అబాసుపాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో 3 రోజుల దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ లెనిన్ సెంటర్లో హైందవ సంఘాల ఐక్య వేదికలో జరుగుతున్నటువంటి దీక్షా శిబిరం వద్ద ఉన్నాము. దీక్షా శిబిరంలో 2వ రోజు చేరుకుంది. ప్రస్తుతం విజయవాడ జనసేన పశ్చిమ నియోజకవర్గ సమరకర్త పోతిన మహేష్ జనసేన అధికార ప్రతినిధి ఇక్కడికి వచ్చి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడతారు. ఎలా చూస్తారు ఏపీలో తాజాగా రాష్ట్రం చేసిన పరిణామాలు చూస్తుంటే హిందూ దేవతా విగ్రహాలు కావచ్చు, హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి. దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మత విశ్వాసాల మీద, హిందూ ఆలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద కూడా ఇష్టానుసారం దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఒక్క సంఘటన మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయలేదు, ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఒక్క వ్యక్తి మీద కూడా చర్యలు తీసుకోకుండా మరింత ప్రోత్సహించే విధంగా హిందూ ఆలయాల మీద దాడుల్ని మరింత ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. వీరు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాంతాల్లో సందర్శించి తానేదో గొప్ప హిందూ విశ్వాసకుడిలాగా పంచగట్టుకొని బొట్లు పెట్టుకొని ముక్కు మూసుకొని స్వామీజీల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారాలు చేసి ముడుముడుకు మునిగినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం హిందువుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హిందూ ఆలయాల మీద, హిందువుల విగ్రహాల మీద, దేవుళ్ళ విగ్రహాల మీద దాడులు చేయడం చాలా దుర్మార్గం. వారు వెంటనే బహిరంగంగా ప్రకటన జారీ చేయాలి. హిందూ ఆలయాల మీద రాబోయే రోజుల్లో ఒక్క దాడి కూడా జరగదు. ఈ ప్రభుత్వ పరంగా చాలా బలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రకటన చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సుమారు 80కి పైగా హిందూ దేవాలయాల దాడులపై ఘటనల మీద దర్యాప్తు చిత్తశుద్ధితో చేయాలి. ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. వారందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వారి మీద తప్పనిసరిగా శిక్షలు వేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున కొడాల నాని గారు ఒక చెయ్యి విరిగిపోతే ఏమన్నా అవుద్దా, 6 కేజీలు వెండిపోతే ఏమన్నా అవుద్దా, డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ఇష్టానుసారం నోటుకొచ్చిన మట్టు మాట్లాడుతున్నారంటే వారు హిందువులని ఎంత ఘోరంగా అవమానం చేస్తున్నారో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కొడాల నాని మీద, ఆయన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మీద కూడా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియబట్టే ఈ రోజున కొడాల నాని గారి యొక్క నోరుని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది. కట్టడి చేయడం కాదు, హిందూ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొడాల నాని గారిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి తీరాలి. అప్పటి వరకు కూడా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరి కృష్ణా పుష్కరాల టైంలో గత ప్రభుత్వం కూడా అనేక ఆలయాలను అభివృద్ధి పేరుతో కూల్చివేసిందనే దాని మీద పెద్ద ఎత్తున గత ప్రభుత్వం మీద కూడా నిరసనలు తెలియజేశాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. ఇంతవరకు కూడా ఒక్క ఆలయాన్ని కూడా పునర్నిర్మించినటువంటి దాఖలాలు లేవు. వెంటనే కూల్చేసినటువంటి ప్రతి ఆలయాన్ని కూడా అదే ప్రాంతంలో కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ పునర్నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే చెప్తున్నారో గతంలో బీజేపీలో ఉన్నటువంటి ప్రస్తుతం తీవ్రంగా ఖండించారు, ఆలయాలు చేశారు. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి ఎక్కడైతే దేవాలయాలు ఇచ్చారో అక్కడ వాటి పునర్నిర్మించడంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకనంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేక ప్రభుత్వం. మరి 16 నెలల్లో 80కి పైగా దాడులు జరిగితే ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదంటేనే హిందువుల మత విశ్వాసాల పట్ల, హిందువుల ఆస్తుల పట్ల, హిందువుల దేవుళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టమైనటువంటి వ్యతిరేక వైఖరి స్పష్టమవుతోంది. అందుకే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా కేవలం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు పొందడానికి ఒక్కటంటే ఒక్క చోట కూడా ఆలయాన్ని నిర్మించలేకపోయారు. అదేవిధంగా ఈయన పెద్ద అసమర్థుడు అని కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే అంతర్వేది ఘటన జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పెట్టాం, సెక్యూరిటీ ఏర్పాటు చేశామని చెప్పిన 48 గంటల్లోనే బెజవాడ కనకదుర్గం ఆలయంలో వెండి సింహాలు మాయమైనటువంటి ఘటన మనం చూసాం. ఆయన ఇంటి ముందున్నటువంటి ఆలయానికే రక్షణ కల్పించలేనటువంటి అసమర్థ దేవాదాయ శాఖ మంత్రి ఈయన దేవాలయాల మీద వ్యక్తిగత ఆదాయ వనరుగా హిందూ దేవుళ్ళు మార్చుకుంటున్నారు కానీ దానికి రక్షణ కల్పించే దిశగా ఉండరు. వీరు పూర్తిగా హిందూయిజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కనుకనే ఒక్క ఆలయానికి కూడా
రక్షణ కల్పించట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఏ ఘట్ట పునరావృతమైతే హైందవ సంఘాలు ఏం చెప్పవచ్చు? చెప్పడం కాదు, ఇప్పటికీ ఆచరణలో చేసి చూపించారు అందరూ కూడా. ఒక అంతర్వేది ఘటనని జరిగితే కొన్ని లక్షలాది మంది పార్టీలకు అతీతంగా హిందూ సంఘాల వాళ్ళందరూ కూడా ఐక్యవేదిక ద్వారా కొన్ని లక్షల మంది అంతర్వేదిని ఆ ప్రాంతాన్ని కూడా ముట్టడిస్తాం. చలో అంతర్వేది ఘటనకి లక్షలాది మంది భక్తులు అక్కడికి వచ్చారు. స్వామివారికి ఇటువంటి అపచారం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా నిరసించారు. మాటలు చెప్పడాలు ఉండవు, అన్నీ కూడా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం మీద మరొక ఘటన జరిగితే ఈసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా ముట్టడించి వారు ప్రభుత్వం నుంచి దిగిపోయేలాగా హిందూ సంఘాలన్నీ ఉద్యమిస్తాయని కూడా హెచ్చరిస్తాం. ఇది ప్రస్తుతం అయితే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలతో హిందూ సంబంధించినటువంటి దేవాలయాలపై, హిందూ దేవుళ్ళపై జరుగుతున్న ధర్మంగా వ్యతిరేకంగా హిందువులకి మారింది. కానీ దీనిపై భవిష్యత్తులో ఉద్యమం చేస్తాము. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు ప్రభుత్వాన్ని ఊహకి అందని విధంగా ఉంటాయని కూడా జనసేన నేత పోతిరి మహేష్ వెల్లడిస్తున్నారు. తాజా పరిస్థితి రవితో ప్రసాద్, న్యూస్, విజయవాడ.